వరకు ఆరాధనలో దేవుని యొక్క వాక్యముగా మరి మన ముందు చదవబడిన వాక్యాన్ని వివరించుకుందాం. ప్రియా సోదరి సహోదరులారా, మనం నిజానికి చాలా కష్టకాలంలో, లేక ఒక రకంగా చెప్పాలంటే దుష్టకాలం ఉన్నట్లుగా ఉన్నాం. ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క వైరస్ చాలా కంటికి కనిపించడం లేదు. అది చాలా అతి సూక్ష్మ జీవి అయినప్పటికీ ప్రపంచాన్ని కుదిపేస్తూ మరి ప్రపంచాన్ని ఒంటియేలుతో తిప్పేస్తామన్న మహాగణులు కూడా ఏమవుతారంటే మరి మతి చెదురు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మరి తలబాదుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నాం. ఎంత చిన్న వైరస్ ఎంత పెద్ద ప్రపంచాన్ని ఈరోజు ఒక ఆట ఆడించేస్తుంది. మరి ఇదే దేవుని యొక్క మరి రహస్యాలంటే ఇలాగే ఉంటాయి. శ్రమ, సమస్యలు, శోధనలు, అందరం బాగున్నాం, మనకేం పర్వాలేదు, నాకేంట్లే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నుంచి వచ్చే పరిణామం లేక దేవుని దగ్గర నుంచి వచ్చే విపత్తులు ఎలా ఉంటాయి అన్నది ఎవరు చెప్పలేం. మన జీవితాలు ఇప్పుడు ఎలాగా మరి ఏమి ఎదుర్కోవలసి వస్తుంది అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఉంటున్నామన్న విషయాన్ని చూసుకున్నాం. అందుకే యేసు ప్రభువు దేవాది దేవుని లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ముందుగానే చెప్పాలి, మీరెవరు కూడా భయపడకండి. మరి అనేకమైన విపత్తులు, అనేకమైనటువంటి మహత్కార్య ఆకాశంలో అయితే, భూమి మీద అయితే మరి భయంకరమైనటువంటి వింతలు, విషోరాలు, మరి రాజ్యాల మీద రాజ్యాలు, ప్రజల మీద ప్రజలు, మరి దేశాల మీద దేశాలు, అలాగే మరి అనేకుల ప్రేమ చల్లారిపోవడం, ఆ ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు కదిలించబడడం, మరి భూమి క్రింద ఉన్న పరిస్థితులు, కొండలు ఇవన్నీ కదిలిపోవడం, ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అయితే వెంటనే అంతమేమి రాదు. ఇవన్నీ ఆయన యొక్క రాకడకు సూచనలుగా ఉంటాయని ప్రభు ముందుగానే చెప్పారు. అయితే ఇంకొక గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నాడు. ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటంటే మరి చక్కని మాట యెషయా గ్రంథంలో 10వ అధ్యాయం వచనం చూస్తే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉంటాను. దేవునికి ఇస్తుంది. దేవుడు 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 అని ఎప్పుడు అంటామండి మనం? ఆపదలో, బాధలో, లేక భయాందోళన కలిగిన పరిస్థితుల్లో, ఇక ఏ దిక్కు లేనప్పుడు ఏం చేస్తామంటే దేవుడు దేవుడు అంటాం. చూడండి, అలాగే ప్రభు అంటున్నాడు, దేవుడు నేను నీకు దేవుడుగా ఉంటాను, భయపడకు. నీ భయపడు వేళ, నీ ఆపద దిన వేళ, నీ శ్రమ దినం వేళ, ఏమండి నీ కష్ట దినాలు సమయాల్లో నువ్వు భయపడిపోయినక్కర్లేదు. ఎందుకంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు దేవుడు అడ్డుపడినాక సహా నా దక్షిణ హస్తం, నిన్ను ఏం చేస్తానంటే ఆదుకుంటాను. ఏమండి ఒక తల్లి ఒక బిడ్డను మరి ఆ యొక్క గాలికి, వానకి తడిచిపోతూ అలలు ఊపిరి ఆడకుండా ఉంటున్నటువంటి బిడ్డను ఎలాగైతే ఆ తల్లి ఒడిలో పెట్టుకుని ఆదరిస్తుందో, దేవుడు అది నాకు చెప్తున్నాడు. ఆందోళన చెందుతున్న వేళ, మరి ఆవేదనతో ఉంటున్న వేళ, నీవు ఎటు తోచని స్థితిలో మరి మన యొక్క జీవితాలు గాలికి అటు ఇటు ఊగిసలాడుతున్న రెల్లివలే ఉంటున్నప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట తన భక్తులకు, తన యందు నమ్మిక ఉంచిన వారికి, తన యందు ఆధారపడిన వారితో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు. నా నీతి అను నా యొక్క దక్షిణాస్తం అంటే కుడి చేతితో
దక్షిణ హస్తం అంటే కుడి హస్తముతో నేనేం చేస్తానంటే ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైన మనము ఒక మాట గుర్తించండి, మనం దేవుని చేతుల్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఎవరు చేయాలంటే మీరు నమ్మిక ఉంచుతారు. మనకున్న పరిస్థితుల మీద మీరు నమ్మిక పెట్టుకోకండి. ఓంకారం ఇస్తున్నాను, ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకు కనిపిస్తున్న వాటి మీద ఆధారపడితేనే ఇవన్నీ వస్తాయి. దేవుని భయం లేకుండా ఉంటాం. ఇవి దేవునికి వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. కావండి, ఆప్తులు ఎవరు మనకి కనిపించు. మనకున్న ఏమి కూడా మనకి ధైర్యాన్ని కలిగించలేవు. కానీ దేవుని యొక్క హస్తం మాత్రం మనల్ని ఏం చేస్తుందంటే ఆదుకుంటుంది, ఆదరిస్తుంది. కనుక ఆ చేతులున్న దక్షిణాస్తం ఆయన హస్తాలు, ఆయన హస్తంలో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి దేవుని యొక్క హస్తంలో ఉండడం కొరకు నేను ఈరోజు మీతో చెప్తున్నాను. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండంలో 15వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది. చూడండి, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. దేవునికి స్తోత్రం. చూసారా, ఒకవేళ నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ యొక్క స్వరాన్ని వినిచున్నటువంటి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే, మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీతో, మీ కుటుంబంతో దేవుని రోజు సెలవిస్తున్నటువంటి మాట. ఒకవేళ ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరో నీ ఇంటికి శత్రువులు ఉన్నారు, లేక వ్యక్తిగతంగా నీ శత్రువు ఎవరు అని భయపడుతున్నావు. ఒకవేళ నీ శరీరంలో ఉన్నటువంటి రోగమా, ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు యావత్ ప్రపంచం అంతటికీ శత్రువు ఎవరండి? కరోనా. యావత్ ప్రపంచానికే శత్రువు కరోనా. ఈ కరోనా అనే ఈ ఈ యొక్క సూక్ష్మజీవి జీవి వైరస్, దీనిని పారదోలడానికి మరి ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ ఏకమైన, ప్రభుత్వాలన్నీ ఏకమైన, ఏమండి, లేక సైంటిస్టులు ఏకమైన, వైద్యులందరూ ఏకమైన దీని విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. దీన్ని ఎలా పాల్గొనాలి, దీన్ని ఎలా పాల్గొనాలో కనిపెట్టలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే దేవుని పిల్లలకి దేవునికి వాక్యం చెబుతుంది, లోకమంతా కూడా దేవుని పిల్లల దేవుని చేతుల్లోకి రావాలి, దేవుని చేతుల్లో ఉండాలి. ఎప్పుడే క్షేమం దేశానికి, రాష్ట్రంగా, మన జీవితానికి, మన కుటుంబానికి క్షేమం, మన బ్రతుకులకు క్షేమం, మన జీవితాల్లో మన భవిష్యత్తులకు క్షేమం ఏంటంటే దేవుని చేతుల్లో ఉండాలి. మన చేతుల్లో ఏమి లేదు. కనుక నీ శత్రువు ఎవరైనా, నీ ఇంట్లో ఒకవేళ ఆర్థిక పరమైన శత్రువు, లేక దుష్టాత్మలైనటువంటి దురాత్మల శక్తి శత్రువా, లేక నీ యొక్క వీధిలో, నీ ఊరిలో నీకు పడనవారా, ఎలాంటి వారితో నీవు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నావో శత్రువు, ఈ శత్రువు చేతులు నేను ఇలా ఉన్నాను, ఈ శత్రువు వల్ల నేను భయం పడుతున్నాను, ఇది రోగం అనే శత్రువు, ఈ అప్పు అనే శత్రువు, ఎదిగిన బిడ్డ అది భవిష్యత్తు మరి సరిగా లేక, కాబట్టి బిడ్డల యొక్క జీవితాలు సరిగా లేక, ఆర్థిక వనరులు నీకు అనుకూలంగా లేక, ఏవేమో ఇబ్బందుల కొలిమిలో ఒకవేళ ఉంటూ ఏంటి జీవితం అని భయపడుతున్న వేళ ప్రభు సెలవిస్తున్న మాట, ఎలాంటి శత్రువైనా, ఏ శత్రువైనా దేవుని యొక్క దక్షిణ హస్తంలో నీవు ఉంటే, ఆయన హస్తాల క్రిందగా నువ్వు దాచబడాలన్న కోరిక కలిగిన దానివై ఉంటే నువ్వు భయపడనక్కర్లా. ఇందాక 128 118వ కీర్తనలో చదువుకున్నాం, నేను చావను అంటారు అక్కడ భక్తుడైన ఆ యొక్క దావీదు. నేను చావను
ఆయన సజీవ క్రియలను నేనేం చేస్తాను? ఎవరిస్తాను? ఎందుకంటే ఆయన దక్షిణాస్తం నా జీవితంలో సాహస కార్యాలు చేస్తుంది. అది నమ్మిక. ఆయన హస్తాల్లో ఉన్న వారికి ధైర్యం ఉంటుందండి. ఆయన హస్తాల క్రింద అణిగి మణిగి లోబడి జీవించేటువంటి వారికి దేవుడి మీద ఒక గొప్ప నమ్మకము కలిగి ఉంటారండి. మారులో ఉన్నాడు అంటే అక్కడ భక్తుడు అంటాడు, నేను చావునంటే చచ్చే పరిస్థితుల్లో ఉన్నాడన్నమాట. ఏదో భయంకరమైనటువంటి అపాయకరమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి మరణాంధకరమైన పరిస్థితుల మధ్య తనకి చాలా భయంకరమైనటువంటి ఆపదలు, కష్టాలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్య ఆ భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, నాకు కష్టం ఉంది తోడు, నాకు కష్టము ఉంది తోడు కనుక నేనేమవునంటే చావు నేను చావు. ఎందుకంటే నా యొక్క దేవుడి యొక్క దక్షిణ హస్తము నన్ను ఏం చేస్తారంటే సాహస కార్యాలు చేస్తారు. నా పట్ల సాహస కార్యాలు చేసే హస్తము దేవుని హస్తం తోడుగా ఉంది. ఆ చేతుల్లో నేనున్నాను. దావీదు అంటాడు, దేవుని చేతిలో పరుటియే అవండి. చూడండి అక్కడ అంటాడు, శత్రువు చితక కొట్టి. మనకి తెలుసు రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే శీఘ్రముగా ఏమండి సాతానుని నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించు. చూసారా ఏం చేస్తారంటే శీఘ్రంగా. సాతానుడు శత్రువు. సాతాను ఎప్పుడు ఏదో ఒక సమస్యను గుర్తించాలని చూస్తాం. కనుక ఆ విషయాన్ని మనం చూద్దాం. మరి శత్రువు చేతుల్లో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి, శత్రువుని మనం చితకు గుర్తించి మన సమస్యల నుండి మనం జయం పొందడానికి ఆయన దక్షిణాస్తం మనకి ఏం చేస్తుందంటే తోడైపోతుంది, సాహసం కార్యాలు చేస్తుంది. ఆయన చేతుల్లో ఉండడానికి దేవుడి పిల్లల మీద మనం ఒప్పుకోవాలి. ఆయన చేతుల్లో ఉంటే ఎలాంటి సమస్య రానివ్వండి, భయపడకండి. ఒకటి మాత్రం ధైర్యం, నాకు ఆయన చేతులు తోడుగా ఉన్నాయి. ప్రపంచాన్ని పుట్టించిన చేతులు ఏమండి, సముద్ర అంతరంగంలో సముద్రంలో ఉన్న అలలను ఏమండి, కెనటాలను ఏమండి, పెరుగాలను ఏమండి, సృష్టిని అంతటి కూడా చేయి చాపి నువ్వు నమ్మిన ప్రభు ఏం చేశాడంటే ఆ ప్రళయం సృష్టిస్తున్నటువంటి సముద్రాన్ని నిమ్మలంగా మార్చేసాడు. ఏమండి, ఈ కరోనా అవ్వచ్చు, లేదా ఇంకొక జబ్బు అవ్వచ్చు, ఇంకొక తెగులు అవ్వచ్చు, దేనికి కూడా మనము బెదురు భయపడి ఉండవలసిన పని లేదు. కానీ ఒకటి మాత్రం చేయాలి, మన చేతులు ఆయన చేతుల్లో పెట్టాలి. ఏమని మనము ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. ప్రభు చేతుల్లో మనం ఉండాలి. మన యొక్క చేతులు ఏమండి ఆయనకు అప్పగిస్తే, మన మనసులను ఆయనకు అప్పగిస్తే, మన హృదయాలను ఆయనకు అప్పగిస్తే, మనము ఆయన చేతుల్లో ఉంటే ఏమండి ఒక ఆలోచిద్దాం. చంటి బిడ్డ తల్లి చేతుల్లో ఉంటుంది. ఏమైనా ఆలోచిస్తుందా చంటి బిడ్డ? గాలి తగులుతుందేమో, ఎండ తగులుతుందేమో, దోమ కుడుతుందేమో, ఏగ కుడుతుందేమో, ఏమండి ఇవన్నీ ఆలోచిస్తానా? చూడండి, దోమ పుట్టేటప్పుడు ఆ తల్లి చేతుల్లో ఉన్న బిడ్డను చూసి ఆ దోమ ఆ బిడ్డ కొట్టకుండా ఎవరు చూస్తారు? ఆ తల్లి చూస్తారు. ఏగ వాళ్తే ఆ ఏగను ఏం చేస్తుంది? వెంటనే ఎండ పడుతుంది, మేము వెళ్తున్నప్పుడు ఆ చెంగు తీసి ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ఆ ఎండ తగలకుండా చెంగును కొడతాం. ఎప్పుడు దాహమో, ఎప్పుడు ఆకలో, ఏమండి ఇవన్నీ కూడా ఆ చంటి బిడ్డ ఆ తల్లి చేతుల్లో ఉంది కాబట్టి ఆ తల్లి చూసుకుంటుంది, ఆ తండ్రి చూసుకుంటాడు. మరి ఆ తల్లి చేతుల్లో బిడ్డ లేదనుకోండి, అవండి ఆ నీ చేతుల్లోకి అక్కర్లేదనుకుని ఎవరి తిరుగుతున్నటువంటి బిడ్డల్ని ఏ తల్లి కాపాడగలరు? ఏ తండ్రి కాపాడగలరు? అందుకే అంటారు, దేవుడు కూడా ఒక మాట చక్కని మాట చెప్తారు కదా, 26వ ఎస్ఐ గ్రంథంలో మొదటి మాట 3వ మాట అనుకుంటా. ఏంటంటే ఎవరి మనస్సు నా మీద ఏమండి పూర్ణంగా ఆడుకుంటుందో, అది నా మీద ఆడుకున్న వారిని నేనేం చేస్తాను? చేస్తాను. జాగ్రత్త. అందరినీ అని కాదు ఆయన చెప్తుంటా.
నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకున్నావు, ఇక ఆయనే నీకు ఏమిస్తాడు? పూర్ణ శాంతిని ఇస్తాడు. ఆనుకోవాలి, ఆనుకోవాలి. కనుక ఆయన చేతులు బలమైన కార్యాలు నీ పట్ల చేస్తాయి. నీ శత్రువులను లేక ఎలాంటి శత్రువైనా దాన్ని చితకి కొట్టే శక్తి నువ్వు నమ్మిన దేవుని చేతులు, బలమైన చేతులు, ఆ చేతులు. మరొక చక్కని మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడి యొక్క వాక్యం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ ఆ యొక్క వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడు వాటిని నా చేతిలో నుండి ఏమండి దొంగిలించలేడు, లాక్కోలేడు. ఎందుకంటే నేను వాటికి ఏమి ఇచ్చాను? నిత్య జీవం. దేవుడి పిల్లల మీద దేవుడు మనకేమిచ్చాడు? నిత్య జీవం. ఆయన ప్రాణం పెట్టాడు, మనకి జీవాన్ని పోసాడు. యేసు ప్రభువు అంటున్నాడు, ఒకవేళ నా చేతిలో ఉంటే నా చేతిలో నుండి ఎవడు కూడా నిన్ను ఏం చేయలేడు, అపహరించడానికి. అర్థం ఏంటంటే ఎవడు తీసుకునే శక్తి ఎవరికి. అందుకే దేవుడు అంటాడు, ఆ యెషయా గ్రంథంలో అంటాడు, ఒకవేళ తల్లి అయిన తన చంటి బిడ్డను మర్చినా ఒకవేళ మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను దేవునికి ఇస్తాను. అంత అభయం ఇచ్చిన దేవుడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట చూస్తున్నప్పుడు నా చేతిలో నుండి ఎవడు ఎలాంటోడైనా సరే, ఈరోజు నేను మీతో చెప్తున్న మాట దేవుని పిల్లల మీద మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. కరోనా అండి, ఓకే కరోనా కరెక్టే, చాలా మందిని చంపేస్తుంది, ఓకే కరెక్టే, చాలా మందికి సోకేస్తుంది, చాలా అవును కరెక్టే అండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనము ఆయన చేతుల్లో ఉంటేనే ఈ సంరక్షణ. ఆయన చేతుల్లో మనము ఉంటేనే, ఆయన ఒడిలో మనము ఉంటేనే. మలాకి గ్రంథంలో సెలవిస్తారు, 3వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం ఉంటుంది. ఏంటంటే ఆయన నీతి సూర్యుడై ఉదయిస్తారు. చూడండి ఏంటో వచ్చిన 4:2 చూడండి. భయభక్తులు గలవారము నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కనుక మీరు బయలుదేరి దూడలు గంతులు వేసినట్లు ఏం చేస్తారండి? గంతులు వేస్తారు. దేవుడికి ఇష్టం. ఎవరికట? అందరికీ అన్నడా? నా నామము నందు భయభక్తులు గలవారము మీకు. దేవుడికి స్తోత్రం. అది నా నామము నందు భయభక్తులు గల వారైన మీకు మాత్రం దేవుడు సెలవిస్తున్న మాట. ఏం చేస్తాడు? నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. నేను అంటాను, ఆయన ఒకవేళ నిజంగా నీతి సూర్యుడు ఉదయిస్తే ఈ కరోనా వైరస్ కదా 10 నిమిషాల కన్నా ఎక్కువ ఎండలో ఉండలేదు. కాబట్టి ఎండలో 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేదు. నీతి సూర్యుడైనటువంటి దేవుడు నీ మీద ఉదయిస్తే ఏ వైరస్ నీ దగ్గరికి వస్తాయి? ఏ వైరస్ వచ్చి నీ మీద ఉండగలదని చెప్పండి. ఏమండి? మరి అయితే అలా ఉదయించాలంటే అందరి మీద అన్నాడా? చూసారా? చాలా జాగ్రత్త. ఒక దీన్ని పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు, ఒక గీత గీశాడు. ఏంటంటే నా నామము నందు ఎవరైతే భయభక్తులు కలిగి వారి మీద మాత్రం నేనేం చేస్తానంటే నా యొక్క అగ్ని వంటి నా యొక్క ఫోకస్ వాళ్ళ మీదకి. చిన్నపిల్లలకి ఈ పచ్చకాంతలు అనేవి వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ సూర్య కిరణాలకి ఆ బిడ్డలని మొక్కలు ఆ ఎండ తగిలేటట్టు చూపిస్తారు. ఆ ఎండ తగిలేటట్టు ఆ బిడ్డ చిన్న బిడ్డని అలాగా మరి చూపిస్తే ఆ యొక్క జాండీస్ అనేవి వెళ్ళిపోతాయి,
కొన్ని క్రిములు సమస్య. ఈ దేవుడు సృష్టించిన ఈ సూర్యుడికి ఎంత బాగుంటే దేవుడే సూర్యుడే. ఏమండి? దేవుడే సూర్యుడే నీ మీద ఉదయిస్తే నీ మీద ఇక ఏ వైరస్ దాడి చేయగలదు? ఎవరు ఏమండి నీ దగ్గర నిలవగలరు? నీ తేజస్సు ముందు, నీ అగ్ని ముందు, నీ ఎలుగు ముందు, ఏమండి నీ ప్రకాశత ముందు ఎవరు వచ్చి నిన్ను ఏమని పాడు చేయగలరు? కనుక ఏమంటారు? అప్పుడు ఎలాగంటారంటే, మీరు మామూలుగా ఉండరు. ఎలాగంటారంటే క్రొవ్విన తోడ గంతులేసింది. అవునండి, క్రొవ్విన తోడ గంతులేసింది. పాలు దానికి వేసి ఒక దూడ ఎవరిని కలిసి ఏం చేస్తుంది? దాన్ని పరుగు పెట్టేటప్పుడు ఎవరైనా ఆపగలమా? అంత గొప్ప శక్తి దేవుడిస్తుంది. ఎప్పుడు కూడా నా చేతుల్లో ఉండి నేను మిమ్మల్ని ఎవరు అపహరించడు. ఎందుకంటే నేను మీకు జీవాన్ని ఇచ్చాను. మిమ్మల్ని నశింపజేసే శక్తి ఎవరికి లేదు. ఎవరు చెప్తున్న మాట ఇది? మన ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్న మాట. ఆ శిలువలో మనందరి యొక్క జీవాలు ఎవరి నిత్య జీవంగా మార్చు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిర్జీవుడైపోయి తన ప్రాణాన్ని మనకి ఏం చేశాడంటే ఈ సాతాను యొక్క ఈ యొక్క కబంధ అస్త్రాల్లోంచి విడిపించి వాడు మనల్ని నాశనం చేయకుండా వాడి చేతుల్లోంచి మనం తప్పించి ఆయన చేతుల్లో తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన చేతుల్లో ఉన్నాం. అందుకే పేతురు గారు అంటారు ఏమిటంటే బలిష్టమైన చేతులు ఎలా దీన మనస్సు కలిగి ఏమండి మీరు ఉండండి. 5వ అధ్యాయం 8వ వచనం 1వ పేతురు ఏమండి ఆయన బలిష్టమైన చేతులు క్రింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు కలిగి ఉండండి. ఏమండి దీన మనస్సు, విధేయత కలిగిన మనస్సు కలిగి ఉండండి. ఎదురాడే మాటలు, గర్వపు ఆలోచనలు, గర్వపు తలంపులు, ఏమండి అహంకారపు ఆలోచనలు మనకొద్దు. ఏమండి దేవుని సందులో ఉన్నాము, మన మాటలు కొద్దిగా ఉండవలను అంటారు. ఏమండి దేవుడు మన మధ్య మాటలు కొద్ది అది కూడా దేవునికి అనుకూలంగా ఉంచుకోవాలి. ప్రభు అంటాడు, నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడక్కర్లా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వేమాత్రం బెదిరించనక్కర్లా. ఎందుకంటే నీవు నా దాసుడవు, నీవు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షింపలేదు, నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను పిలుచుకున్నాను. కనుక ఇదిగో నా దక్షిణ హస్తము ఏం చేస్తానంటే నిన్ను ఆదుకుంటుంది. నిన్ను ఆదుకుంటుంది. ఏ శ్రమలో అయినా, ఏ సమస్యలైనా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువుకి లోపడదాం. దేవుని ముందు ఏం చేద్దామంటే మనం లొంగిపోదాం. మన తప్పిదాలు చెప్పుకుందాం, పొరపాటు చెప్పుకుందాం. ఒకవేళ ఏమైనా ఉంటే మన బ్రతుకులలో ప్రభు పాదాలు పట్టుకుని ప్రతిమాల అనుభవంలోకి వద్దాం. అప్పుడు ఆయన చేతులు మనల్ని ఏం చేస్తాయంటే బలపరుస్తాయి. ఆయన మనల్ని దీవిస్తాడు. ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా విడిపిస్తాడు. ఏ శత్రువునైనా సరే చితక్ కొడతాడు. నీకు విజయం ఇస్తాడు. నీదే జయము, నీదే విజయము, నీదే. మరి ఈ లోకములో ఉన్న వాటి వాళ్ళందరికంటే నీలో నాలో మనలో ఉన్నవాడు ఏమండి ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పడు. ఆ గొప్పోడు చేతుల క్రింద మనము దీన మనసు కలిగి ఉందాం. ఆయన చేతుల్లో వద్దాం. ఈ దుష్ట ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా జయిందాం, ఎదిరిందాం, ప్రభువుకు లోబడి జీవిద్దాం. దేవుడు అన్న మాట అక్షరాల మన పట్ల నెరవేరును గాక. ఏమంటాడంటే నా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవడు కూడా ఏమని ఆహ్వానించరు, మీరు నశించరు. నేను ఎందుకంటే మీకు నిత్య జీవాన్ని, ఆ నిత్య జీవానికి వారసులు మనం. ఆ నిత్య జీవుడైన ప్రభువుకి లోబడి జీవిద్దాం. ప్రభు మనకి అతి మహా గొప్ప కృప అనుగ్రహించును గాక. ఆమేన్.